అన్ని రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. వైద్య ఆరోగ్య శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు. విశాఖలో హెల్త్ కేర్ సెక్టర్ నిపుణులతో పాటు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణతో సమావేశమైన ఝాన్సీ అవసరమైన సహకారం కోసం ప్రతిపాదనలు, సూచనలు చేయాలని కోరారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే విజన్ విశాఖ పేరుతో స్వయంగా ముఖ్యమంత్రి డాక్యుమెంట్ రూపొందించారని, అందులో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. భవిష్యత్తులో విశాఖను హెల్త్ హబ్గా, హెల్త్ టూరిజం కేంద్రంగా మార్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు బొత్స ఝాన్సీ. ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది పరిపాలనా రాజధాని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా తీసుకొచ్చి పెడతారన్నది, అట్లాగే విజన్ డాక్యుమెంటరీతో విశాఖ డాక్యుమెంటరీతో ఈరోజు 1,00,00,000 కోట్లతో ఈరోజు అభివృద్ధి చేసి త్వరితగతిని రానున్న 5 సంవత్సరాల్లోని దీన్ని మహానగరంగా మార్చి అన్ని విధాలుగా కూడా దీన్ని డెవలప్ చేయడానికి ఎడ్యుకేషన్ హబ్గా కానీ, టూరిజంలో కానీ, ఇండస్ట్రీలో కానీ, అట్లాగే ఈరోజు ఐటీ సెజ్లో కానీ ఇట్లాంటి వాటి అన్నింటిలో ఒక పక్కనే అవసరమైనవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ దాని కనెక్టివిటీ కలుపుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సైతం ఈరోజు వచ్చి మన విశాఖపట్నంలో పెట్టుకునే విధంగా ఈరోజు తీసుకెళ్లేందుకు వారందరూ సహాయ సహకారాలు ఇవ్వాలి. అలాగే పార్లమెంట్లోని మన ప్రాంత ఇష్యూస్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి. మెడికల్ అవనేయండి, మెడికల్ ఒక్కటేనే కాకుండా మిగిలిన రిమైనింగ్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వారు పార్ట్ ఆఫ్ ది మెయిన్ మరి ఇక్కడున్న సొసైటీలో వారందరూ కూడా ఇంటలెక్చువల్స్ కాబట్టి వారి తాలూకా ఏమున్నా సరే వారి తాలూకా ఒపీనియన్స్, వారి తాలూకా గ్రీవెన్స్ ఉన్నవి కూడా ఏమన్నా సరే వాటిని కూడా బోత్ గవర్నమెంట్స్ తీసుకెళ్లేందుకు అవకాశాన్ని కల్పించాలన్నా, పార్లమెంట్లో ప్రస్తావన తేవాలన్నా అవకాశం ఇవ్వమని మరి స్థానిక ఆడపడుచుగా వారందరినీ కూడా మరి కోరటం జరిగింది.